హలో గైస్, వెల్కమ్ టు ద ఖాలిద్ ఫైనాన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ స్టేబుల్ మనీ యాప్. అయితే ఈ స్టేబుల్ మనీ యాప్ దేనికి సంబంధించింది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చేసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. అదే జస్ట్ ఎఫ్డీస్ని ఎలా మనం ఎఫ్డీస్ చేసుకోవటం, ఆర్డీస్ ఎలా చేసుకోవటం, మంత్లీ ఎఫ్డీస్ ఎలా చేసుకోవటం, అలాగే ఎఫ్డి లంసమ్ టైప్ లాగా ఎఫ్డీస్ ఎలా క్రియేట్ చేసుకోవటం, ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే దాని గురించి మాత్రమే. ఈ యాప్ గురించి జస్ట్ ఓన్లీ ఎఫ్డీస్. అలాగే దీంట్లో రకరకాలైన బ్యాంక్స్ ఉంటాయి, వేరే వేరే బ్యాంక్స్ ఉంటాయి. దీంట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు మనం సీనియర్టీ 60 అబోవ్ క్రాస్ అయితే సీనియర్ సిటిజన్స్కి ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం స్టూడెంట్స్కి కానీ లేకపోతే ఏదైనా ఎంప్లాయీస్ కానీ బిలో 60 ఇయర్స్ వాళ్ళకి ఎంత ఎంత ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది అనేది కాన్సెప్ట్. జస్ట్ ఓన్లీ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మాత్రమే చెప్తాను. అలాగే ఈ యాప్ అనేది ప్లే స్టోర్లోనూ అవైలబుల్ ఉంటుంది, యాప్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. దీని మనం ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయాలి. ఇలాగ మన ఇంటర్ఫేస్ వస్తుంది, ఇంట్రడ్యూస్ యువర్స్. దాని తర్వాత మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఏదైతే ఆధార్కి లింక్ అయిందో దాని తర్వాత వెరిఫై చేసుకోవాలి మనం. అలాగే మనకు ఒక ఓటీపీ వస్తుంది, అది కూడా 20-30 సెకండ్స్ లోపల ఉంటుంది. ఆ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మనం దాని తర్వాత ఈమెయిల్కి కూడా మనం సైన్ చేసుకోవాలి. ఆ సైన్ చేసుకున్న తర్వాత మనం ఒకవేళ సైన్ చేసి ఉంటే అదే సైన్ చేసుకోవాలి, లేకపోతే లాగిన్ చేసుకోండి. ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రస్ అనేది ఇస్తున్నా. అలాగే దాన్ని ఈమెయిల్ అడ్రస్ని కూడా వెరిఫై చేసుకున్నా, అది ఓటీపీ వస్తుంది నాకు. ఇక్కడ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ షుడ్ వి కాల్ యూ, ఫస్ట్ నేమ్, యువర్ లాస్ట్ నేమ్, ఫస్ట్ మీ ఇంటి పేరు, దాని తర్వాత లాస్ట్ పేరు, దాని తర్వాత ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం ప్రొఫైల్లోకి వెళ్తే మనం ఫుల్ నేమ్ అనేది మనం ఏదైతే ఆధార్కి లింక్ చేసామో అదంతా వచ్చింది. దాని తర్వాత మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నామో ఆ మొబైల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఓటీపీ వస్తుంది, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత జెండర్, దాని తర్వాత మ్యారిటల్ స్టేటస్, దీంట్లో సింగిలా మ్యారేజా అనేది వస్తుంది. దాని తర్వాత సిటీ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఆక్యుపేషన్, ఆర్ యూ సాలరీడ్, సెల్ఫ్ సర్వీస్, ఐదర్ లేకపోతే రిటైర్డా, లేకపోతే హౌస్ వైఫా, అదర్. ఓకే, ఆక్యుపేషన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్స్ అనేది చూపిస్తాడు. మన లెస్ దాన్ 1 lakh, అబోవ్ 1 lakh to 5 lakhs, లేకపోతే 5 lakhs to 15 lakhs అనేది, లేకపోతే 15 lakhs to 50 lakhs అనేది ఇక్కడ మనకు చూపిస్తాడు. మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో అనేది మనం ఫిక్స్ చేసి అక్కడ ఇవ్వాలి. ప్రొడక్ట్స్ యూ ఇన్వెస్ట్ ఇన్ అంటే ఇక్కడ మనం ఏ ప్రోడక్ట్ని మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నాం అనేది చూపిస్తాడు. ఇక్కడ మనం జనరల్గా కామన్గా స్టేబుల్ మనీ అంటే అందరూ ఎఫ్డీస్ మాత్రమే చేస్తారు ఇక్కడ. కానీ ఇక్కడ మనకి ఎఫ్డీస్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, స్టాక్స్ ఉంటాయి, గోల్డ్ అనేది కూడా ఉంటుంది. గోల్డ్ అంటే మనం డిజిటల్ గోల్డ్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే అందరు ఎఫ్డీస్కే వస్తారు స్టేబుల్ మనీలో రావాలంటే. స్టేబుల్ మనీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా ఎఫ్డీస్ కోసమే చేస్తారు, ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి దీంట్లోనే ఎఫ్డీస్ మాత్రమే చేస్తారు బేసిక్గా. కానీ బాండ్స్ కూడా ఉంటాయి, బాండ్స్లో కూడా రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఆ టాపిక్ మీద వేరే వీడియో సపరేట్గా చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఆ టాపిక్ గురించి చేయమని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే సెలెక్ట్ ప్రొడక్ట్స్ యూ ఇన్వెస్ట్ ఇన్, మనం ఎఫ్డి క్లిక్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ కూడా నేను రికమెండ్ చేసుకుంటున్నా దాంట్లో. దాని తర్వాత కంటిన్యూ నొక్కేస్తాం. దాని తర్వాత మన బ్యాంక్ ఏదైతే ఉందో అవన్నీ బ్యాంక్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత బ్యాంక్ తీసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఇక్కడ టాప్ ఎఫ్డీస్ అనేసి చూపిస్తాడు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ చాయిస్ ఎఫ్డి అమాంగ్ పీపుల్ ఫ్రమ్ ద టాప్ చూస్ ఎఫ్డీస్ అమాంగ్ ద పీపుల్ ఫ్రమ్ అని చూపిస్తాడు. ఇక్కడ సూర్యోదయ ఏఎస్ఎఫ్ బ్యాంక్ది ఒకటి ఉంది. అయితే దీంట్లో మనకి 8.05% వస్తుంది.
ఫర్ 5 ఇయర్స్‌కి. దీంట్లో రకరకాలైనవి ఉంటాయి. జస్ట్ మనం దీంట్లో జస్ట్ హౌ టు క్రియేట్ వీడియో కాబట్టి ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత ఓకే ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనం కింద చూసుకున్నట్లయితే మంత్లీ పేమెంట్స్ ఉంటే దీంట్లో రకరకాలైన పాపులర్ బ్యాంక్స్ ఆన్ స్టేబుల్ మనీ. ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఉండే స్లైస్ బ్యాంక్. స్లైస్ బ్యాంక్ అంటే ముఖ్యంగా అందరికి తెలిసిన విషయం ఇది. స్లైస్ బ్యాంక్ అంటే చాలా మందికి లోన్స్ ఇస్తుంది, చాలా మందికి ఇది ఇస్తుంది. మనీ మనీ అనేది ఇస్తుంది చాలా మంది స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి లోన్స్ చాలా త్వరగా అవుతుంది. అయితే ఈ స్లైస్ హౌ టు క్రియేట్ స్లైస్ యాప్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా వచ్చే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీంట్లో కేవలం ఎఫ్డీస్కి మాత్రం సంబంధించిన వీడియోస్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. అయితే మీరు చూసారు కదా హౌ టు క్రియేట్ స్టేబుల్ మనీ యాప్ అనేది. నెక్స్ట్ ఫర్దర్గా దీంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి రిటర్న్స్ వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అయితే మనకి దీని కాన్సెప్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫర్ ద ఎఫ్డీస్, నాట్ ద మన నేను దీంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని ఫోర్స్ చేయాలని చెప్పి ఈ వీడియోలో చేయట్లా. నేను జస్ట్ హౌ మన బ్యాంక్కి వెళ్ళి మన ఎస్బీఐకి వెళ్ళాలి అనుకోండి 6.5% మాత్రమే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తాడు ఫర్ ఎఫ్డి. అయితే మనం రకరకాల బ్యాంక్స్ ఉంటాయి, కొటాక్ ఉంది, లేకపోతే ఐసిఐసి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఇలా అన్ని బ్యాంక్స్ కన్నా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. ఇవన్నీ బ్యాంక్స్లో మ్యాక్సిమం తక్కువగానే ఉంటాయి. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే కొంచెం 1% 2% అలా హై రిటర్న్స్ రావడానికి కుదిరిద్ది. కానీ మనం ఇటువంటి బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ ఆర్బీఐ గైడ్లైన్స్తోనే ఫాలో అయ్యే బ్యాంక్స్. ఇవన్నీ మనం ట్రస్ట్ చేయొచ్చు ఈ బ్యాంక్స్ని, ఎందుకంటే వాడు స్టేబుల్ మనీలోనే టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాడు మెన్షన్ చేసి ఉంచాడు ఎలా ఎలా ఈ బ్యాంక్స్ అనేవి ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా మనకి మనకి మామూలుగా నెట్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి. అయితే దీంట్లో వచ్చేసి సూర్యడే ఎస్ఎఫ్ బ్యాంక్ అని ఒకటి ఉంది. సూర్యడే అని ఒక బ్యాంక్ ఉంది. ఇది మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్. చాలా మంది వరకు దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే దీనికి వచ్చేసి 8.05% ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే, ఇప్పుడు మన లాంటి స్టూడెంట్స్కి అయితే ఎంత ఇస్తుంది రిటర్న్స్ అనేది మనం డిపెండ్ ఆన్ దట్ పై ఇంట్రెస్ట్ రేట్. అయితే మన స్టూడెంట్స్కి అయితే మ్యాక్సిమం 7.25% వస్తుంది. అయితే నేను దీంట్లో మెన్షన్ చేస్తాను నేను ఎంత ఎఫ్డి చేసాను అనేది. నేను నాకు ఎన్ని 10 ఇయర్స్ తీసుకున్నాను అనేది కూడా మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో. మీకు ఈ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈజీగా అర్థమైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మీ వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మీకు ఏమైనా ఫర్దర్గా వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే నేను ఈ బ్యాంక్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. అయితే నేను దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 5 ఇయర్స్ సీనియర్ సిటిజన్స్కి అయితే ఇక్కడ 8.10% ఇస్తుంది. అది కూడా 5 ఇయర్స్కి. రెగ్యులర్ అంటే మనలాంటి వాళ్ళం స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ బిలో 60 ఇయర్స్ వాళ్ళందరికీ 8.05% ఇస్తుంది మనకి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి బుక్ ఎఫ్డి అని చూపిస్తుంది. బుక్ ఆర్డి అంటే మనం మంత్లీ ఇప్పుడు మనం ఎలాగైతే ఎస్ఐబి 5,000 రూపీస్ మంత్లీ ఎస్ఐబి చేసుకుంటున్నామో అలాగే బుక్ ఆర్డి అంటే మంత్లీ మనం 5,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే జస్ట్ లైక్ ఎఫ్డి చేసుకోవడం, ప్రతి నెల మనం ఎఫ్డి చేసుకోవడం. అయితే దీని గురించి డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత బుక్ ఎఫ్డి అనేది అంటే మనం లంసమ్ టైప్ లాగా ఇప్పుడు 1,000 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేసాం, అది ఎఫ్డి చేసేసాం. ఎఫ్డి చేసిన తర్వాత నేను ఒక 5 ఇయర్స్ తర్వాత తీస్తాను నేను ఇప్పుడు నాకు అదంటే ఇప్పుడు లంసమ్ లాంగ్ టర్మ్ కోసం. ఇవి ఆర్డి అంటే ఎస్ఐబి టైప్ లాగా. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయి కదా. అలాగే మనకి దాని తర్వాత ఎస్ఐబి లాగా, దాని తర్వాత అది ఎఫ్డీస్ లాగా, దాని తర్వాత ఇన్స్టాల్మెంట్ విత్డ్రాల్ అవైలబుల్స్ కూడా ఉంటాయి. అప్ టు 5 lakhs ఇన్సూరెన్స్, ఆర్బీఐ డిజి మంత్లీ అండ్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ పేఅవుట్స్ అవైలబుల్. దీంట్లో రకరకాలైనవి ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 10 ఇయర్స్ అనేవి ఇచ్చాడు వీడు. 10 ఇయర్స్ అనేవి అనేది 10 ఇయర్స్కి ఉంది, 5 ఇయర్స్కి ఉంది, 3 ఇయర్స్కి ఉంది, 2 ఇయర్స్ 8 monthsకి ఉంది, 2 ఇయర్స్ ఉంది, 1 year ఉంది, 6 months కూడా ఉంది, 3 months కూడా ఉంది. ఓకేనా. అలాగే ఇంకా పైకి తీసుకొని వెళ్తే స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి 7.52%, 8.05% అంటే 5 ఇయర్స్కి మనకి
టెన్యూర్ పెరిగే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గిద్ది. కానీ రిటర్న్స్ అనేవి కూడా ఎలా ఉంటాయంటే 5 ఇయర్స్‌కి మనం ఎలాగైతే తీసుకున్నామో 8.05%కి ఎలా అయితే తీసుకున్నామో అలానే రిటర్న్స్ వస్తాయి మనకి దీంట్లో కూడా 7.5%కి. అయితే ఈ వీడియోలో నేను జస్ట్ బేసిక్ ఓన్లీ హౌ టు క్రియేట్ స్టేబుల్ మనీ యాప్ దాని గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మనం కొత్త యాప్స్ అనేవి ఉన్నాయి. మింట్ అనే ఒక యాప్ ఉంది. సంథింగ్ దాని గురించి నాకు అంతగా క్లారిటీ లేదు. కానీ దాని గురించి కూడా వీడియోస్ ట్రై చేస్తాను ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే. అలాగే నేను ఎలాగైతే ఎఫ్‌డి చేశానో, ఎంత టెన్యూర్‌తో ఎన్ని ఇయర్స్‌కి నేను ఎఫ్‌డి తీసుకున్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.